దట్స్ ట్రూ. కానీ అప్పట్లో అది తీసుకొచ్చిన భయంకరమైన సూపర్ హిట్ అది. చాలా చాలా పెద్ద హిట్. మీరు నమ్మరు, ఫస్ట్ డే మార్నింగ్ షో చూస్తే బీభత్సమైన వర్షం. క్రాస్ రోడ్స్లో మేము వెళ్ళాం అందరం, మొత్తం యూనిట్, శేఖర్ సూరి గారు, మేము అంతా. వరద అక్కడి నుంచి ఆ దేవి అంటే పైనుంచి వచ్చే నీళ్ళన్నీ కిందకి. ఓరి నాయను, అక్కడ దాకా వెళ్తాం, ఆ నీళ్ళలో వెళ్తాం లేదని. అంటే హెవీ వాటర్, ఆల్మోస్ట్ ఆల్ 1.5 feet వాటర్. దాంట్లోకి మొత్తానికి వెళ్ళాం, టికెట్లు అంటే తీసుకున్నాం, ఆల్రెడీ తీసుకుని ఉన్నాం. అంతా కలిపితే ఆ యూనిట్ వాళ్ళం మేము అంతే. మార్నింగ్ షోకి దేవి థియేటర్, అది పెద్ద, ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఫిల్ చేయాలి. ఇదేంట్రా అందరూ మన వాళ్ళే ఉన్నారు, బయట వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు, ఇదేంటి, అరే పైగా వర్షం, ఫిల్ అవుతారా, ఎవడైనా వచ్చి కొనుక్కుంటాడా, కొత్త సినిమా ఏంటి, ఇప్పుడున్నంత పబ్లిసిటీ చేసుకునే ఛాన్స్ లేదు కూడా అది కదండి. ఇప్పుడు సోషల్ మీడియాలో చేసుకోవచ్చు మీరు, అదో మీడియా దే. ఏంటిది దొరికేసాను రా బాబు అనుకున్నాం. అప్పట్లో నాకు ఇంకొక ఇది ఉండింది, ఎదురుగా ఓడియన్లో ఏలేటి చంద్రశేఖర్ గారి సినిమా ఉంది, అనుకోకుండా ఒకరోజు. అది ఆయన సినిమా హిట్ అవ్వాలి, కానీ ఆయనది హిట్ అయిన తర్వాత ఆయనకన్నా ఒక రోజు ఎక్కువ ఆడాలని లేదు, చాలా బాగుంది సినిమా. ఎందుకంటే నాకు అందులో నేను జగపతి బాబు గారి క్యారెక్టర్ నేను చేయాలి. ఓకే ఓకే. అన్నీ నాతో డిస్కషన్ ఇంత అయింది. తర్వాత ఆయనకి ఏదో ఇబ్బందులు ఉన్నాయి, నన్ను పిలిచాడు ఒకరోజు. అనగానే నాకు గంట టింగ్ అని కొట్టింది. ఇదేదో నాకు, ఎందుకంటే నేను అప్పటికి శేఖర్ సూరి గారు ఏంటంటే గుండుతో ఉంటే భలే ఉంటుంది సార్ క్యారెక్టరు అని నేను కన్విన్స్ చేశాను. ఎందుకు అనుకోకుండా ఒక రోజులో గుండు పెట్టుకుందాం, గుండంతా గీయించేసుకొని ఒక ఇది పెట్టుకొని ఒక డిఫరెంట్ దీంతో అనుకొని నేనేం చెప్పాను శేఖర్ సూరి గారికి, పిల్లిగడ్డం పెడదామండి, గుండుకి పిల్లిగడ్డం పెడితే భలే ఉంటుంది సార్, ఒక తెలియని ఆ డైరెక్టర్ లుక్ వస్తుంది అది అని ఈయన కన్విన్స్ చేశాను. ఓరి దేవుడా, ఆ లుక్కే బాగుందండి యాక్చువల్లీ. కాదు, ఈయన కన్విన్స్ చేశాను, ఎందుకంటే ఈ సినిమా మిస్ అవ్వకూడదు, ఈ సినిమా గుండు పెడదామని. అది మొత్తానికి ఏదో ఇబ్బందులు ఏవో ఉన్నాయి, ప్రొడ్యూసర్ వైపు నుంచి ఇబ్బందుల వల్ల పోయింది. అది మాతోటే రిలీజ్ అవుతుంది. ఆ ఎదురుగా ఉన్న థియేటరే అది హిట్ అవ్వాలి, వాళ్ళకన్నా ఒక్కరోజు ఎక్కువ ఆడాలి, ఇది నేను కోరుకుంది. ఏం ఆడుతుంది, ఫస్ట్ డే చూస్తేనేమో తిప్పి కొడితే 15-20 మంది లేము. అమ్మో ఇదేదో చాలా కష్టం అనుకున్నాం. ఆ తర్వాత రోజు నుంచి మెల్లగా పికప్ అయింది. ఒక్క రోజు కూడా టికెట్లు అంటే ఆల్ షోస్ హౌస్ఫుల్. ఒక్క దేవిలోంచే మేము పెట్టిన సినిమాకి పెట్టిన డబ్బులన్నీ వచ్చేసాయి. అంత గొప్ప రన్ ఇచ్చింది. అలాగే మా టీవీలో అది 100 రోజుల పైన ఆడింది. థియేటర్లో 100 రోజులు ఆడింది, మా టీవీలో కూడా 100 రోజులు ఆడింది. నిజం నిజం. యాక్చువల్లీ అసలు మీ పెళ్ళప్పుడు, మీ లవ్ ట్రాక్ నడిచినప్పుడు మీరు నిజం చెప్పండి, మీరే ప్రపోజ్ చేస్తుంటారు కదా? నేనే ప్రపోజ్ చేశాను. టైం తీసుకున్నారా సుమ గారు? మొదట ఏ అమ్మాయి అయినా ఏం చెప్తుందండి, ఫస్ట్ ఏమో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, చూసిన వెంటనే. ఆవిడికి ఫస్ట్ సైటే కలిగింది కాబట్టి అమ్మాయిలందరూ ఊరికే కొంచెం నకరాసు ఉంటాయి కదా, ఫస్ట్ రాగానే నో అంత తెలుసు నాకు, నో అనే పదం ఈజీగా వస్తుందని. సరే కానీ ఎన్నిసార్లు ఎంతమంది నో చెప్పకుండా ఉంటే. సో సుమగారు వింటున్నారా? ఇక్కడెక్కడ లేదు కదా. అయితే ఫస్ట్ చెప్పగానే నో అని నాకు తెలుసు, ముందే ప్రిపేర్డ్ అని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నాను, ఎదురుగా కూర్చొని. ఎదురుగా ఏ అమ్మాయి కన్నా ఏమనిపిస్తుంది, అయ్యో పాపం అనిపిస్తుంది, అంతే కదా అనుకొని మెల్లగా లేచి వెళ్ళిపోయి కిందకి. నాకు తెలుసు ఇంత మళ్ళీ కళ్ళు నీళ్ళు పెట్టుకొని కిందకి వెళ్ళిన తర్వాత చూడకుండా ఉంటారా మనిషిని, ఎక్కడి దాకా వెళ్ళాడు ఏంటని చూస్తారు కదా. చూసా కింద అక్కడున్నా, అలా చూసి ఆ ఆకాశం వంక చూసి ఆ చంద్రుడి వంక చూసి అనుకొని వెళ్ళిపోయా. అంతే. 3 రోజులు మళ్ళీ రాలేదు లొకేషన్కి. 3 రోజులు అడుగుతూనే ఉంది, ఎందుకు రాలేదు. మా నాన్న షూటింగ్, పైగా అది మా నాన్న డైరెక్ట్ చేస్తున్నారు. అంతా అయిన తర్వాత నాకు తెలుసు నా లాస్ట్ డే ప్యాకప్ రోజు వెళ్ళా. ఊరికే చూద్దామని వెళ్తే లక్కీగా వీళ్ళకేమో కారు లేదు, లక్కీగా కార్ లేదా, వాళ్ళకి కారు లేదు, ప్రొడక్షన్ వాళ్ళు పంపించాల్సిన కారు లేదు.
అయితే నేనేమనలా, నేనేమి నా కార్లో పంపిస్తాను, నా కార్లో ఎక్కించుకొని తీసుకెళ్తాను ఏమనలేదు. అయితే ఆయనేమో ప్రొడక్షన్ కంట్రోలర్ బెనర్జీ గారు అని ఉండేవాళ్ళు. ఆయన ఉండి, అమ్మ మీకు ఆటో మాట్లాడేస్తాను ఏమనుకోకండి అమ్మా, మీరు బయలుదేరిపోదురు కానీ అని. ఎందుకండి రాజా ఆయనది ఉందిగా, ఆ కార్లో వెళ్తామని ఈవిడ అనింది. ఓహో, సరే నో ప్రాబ్లం. ఓకే, మందు పనిచేసింది అనమాట. అయితే అలా ఇంకా అక్కడ